మన ప్రియతమ నాయకుడు భారతదేశంని ఒక్క తాటి మీద నడిపి భారత్ జోడో నఫరత్ చోడో అనే నినాదంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు, వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాను. मानिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी मल्लू जी, पी श्रीनिवास जी, स्टेज पे कांग्रेस पार्टी के सारे वरिष्ठ नेता, भाइयों और बहनों, कांग्रेस पार्टी के प्यारे कार्यकर्ताओं, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार. వేదిక మీద పేర్లు చదివిన పెద్దలందరికీ, సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. आज यहां मेरी बहन को आना था मगर उसे बुखार हो गया, और जैसे मैंने आपसे इतनी बार पहले कहा है, हमारा रिश्ता राजनीतिक नहीं है, पारिवारिक रिश्ता है. इसीलिए अगर बहन नहीं आ पाई तो मैं आ गया. మా సోదరిమణి ప్రియాంక గాంధీ గారు రావాల్సినటువంటి ఈ సమావేశానికి ఆరోగ్య పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాను. टिकट के निर्णय लिए जाते हैं, वो 5 बजे शाम को आज थी और मुझे वहां रहना है. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో ఉండి ఎన్నికల్లో టికెట్లు డిసైడ్ చేసే ప్రధానమైనటువంటి సమావేశం ఉన్నప్పటికీ ఈ ప్రజానికమే నాకు ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. तो मैंने कहा देखिए वो सब ठीक है, मगर अगर तेलंगाना में मेरी बहन ने कमिटमेंट दिया है और अगर वो नहीं पूरा कर पा रही है तो तेलंगाना जाना सीईसी मीटिंग से जरूरी है. సోదరి మన ఇచ్చినటువంటి కమిట్మెంట్ మాట ఇచ్చింది, కొల్లాపూర్కి వస్తా అని ఆ మాట నిలబెట్టుకోలేని పక్షంలో ఆరోగ్య పరిస్థితుల వల్ల సిఈసి ప్రధానమైనటువంటి మీటింగ్ ఉన్నా కానీ మీ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. भाइयों और बहनों, आपके सामने चुनाव है और लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సమరం ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ రెండిటి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ప్రజలకు దొరలకు మధ్యన एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, और दूसरी तरफ तेलंगाना की जनता, माताएं, बहनें, बेरोजगार युवा. ఒకవైపు ముఖ్యమంత్రి గారి కుటుంబం ఉంటే ఇంకొక వైపు యావత్ తెలంగాణ సమాజము, నిరుద్యోగులు, మహిళలు, యువతి యువకులు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. दोराला सरकार के 2 सबसे बड़े चिन्ह हैं जिनको तेलंगाना की जनता बहुत अच्छी तरह जानती है. इसके बारे में आपको हर रोज सुनने को मिलता है. దొరల తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలంగాణ సమాజం ప్రతిరోజు వీక్షిస్తూనే ఉంది, ప్రతిరోజు గమనిస్తూనే ఉంది.
ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంది. सबसे बड़ा धोखा कलेश्वरम प्रोजेक्ट का धोखा. అత్యంత పెద్ద మోసం దగ ఈ ప్రభుత్వం చేసింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి అనే మోసం. बीजेपी बीआरएस ने तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया लूटा है. బీఆర్ఎస్ మరియు బీజేపీ రెండు కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మైనటువంటి ప్రభుత్వ సొమ్ము 1,00,000 కోట్లను బుక్కేసింది, మింగేసింది, దోచేసింది. ये पैसा आपका है, आपके भविष्य का पैसा है और 1 लाख करोड़ रुपए आपके चीफ मिनिस्टर ने तेलंगाना की गरीब जनता से, किसानों से, मजदूरों से चोरी किया है. ఈ 1,00,000 కోట్ల డబ్బు రైతుల నుంచి, బీదల నుంచి, సామాన్య ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో గుంజి వాళ్ళ సొంత లాభాపేక్షకు మింగేసిరు 1,00,000 కోట్లన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం. और आज वहां जो बराज है, उसके खंबे हैं, वो चूर चूर होकर टूट रहे हैं. బ్యారేజ్ ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ బ్రిడ్జ్లు ఏవైతున్నాయో ఏడాది కూడా కాలే, కూలిపోతా ఉన్నాయి, ఊగిపోతా ఉన్నాయి, శిథిలావస్థకు వచ్చినాయంటేనే వాస్తవ పరిస్థితిని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. भाई और बहनों, सिर्फ कर्ज मिटाने के लिए 2040 तक तेलंगाना का हर परिवार तकरीबन 31,500 रुपए देगा. 2040 వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయల అప్పు మోసుకుంటా ఉంది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు అవినీతి వల్ల. सिर्फ कर्ज चुकाने के लिए. ఓన్లీ వాళ్ళు తిన్నదాన్ని కక్కించడానికి మనం కట్టవలసి వస్తుంది. हर परिवार 31,500 रुपए हर साल देगा. ప్రతి కుటుంబం కూడా 31,000 రూపాయలు ప్రతి ఏడాది కట్టవలసినటువంటి దుర్మార్గపు, దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. कांग्रेस पार्टी ने भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स किए हैं. కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల కాలంగా ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పింది, చారిత్రాత్మకమైనటువంటి సంస్థలను నెలకొల్పింది. नागार्जुन सागर, प्रियदर्शनी जुराला, श्रीराम सागर, సింగూర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు చారిత్రాత్మకమైనవి కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. आप हमारे सारे के सारे प्रोजेक्ट्स देखिए और फिर इनका देखिए. कलेश्वरम प्रोजेक्ट जाके देखिए. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన దశాబ్దాల పాటు అనేక ప్రాజెక్టులు కట్టింది. వాటిని ఒకసారి చూడండి ఏ రకంగా పంటలను సస్యశ్యామలం చేస్తా ఉన్నాయో. तो ये पहला ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి. तो ये पहला उदाहरण है दोराला सरकार का. दूसरा उदाहरण मैं आपको देता हूं. దొరల ప్రభుత్వం యొక్క రెండవ ఉదాహరణ ప్రధానమైనది మీ ముందుంచుతా ఉన్నా. हमारी प्रजाला सरकार थी. हमने दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीबों को उनकी जमीन वापस दी. ప్రజల తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద బడుగు బలైన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు వాళ్ళ భూమిని తిరిగి ఇవ్వడమే కాకుండా కొత్తగా కూడా భూమిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. और जो हमने जमीन दी वो आपके चीफ मिनिस्टर ने पूरी की पूरी वापस ले ली. చారిత్రాత్మకమైన నిర్ణయంతో ఆ రోజు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూమిని ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటా ఉంది. कंप्यूटराइजेशन का बहाना था और धरनी पोर्टल चोरी करने का तरीका. కంప్యూటరైజేషన్ పేరు మీద భూములన్నిటి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ధరణి పేరు మీద మొత్తం భూములను లాగేసుకున్నటువంటి
కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. तेलंगाना में 20 लाख किसानों को नुकसान हुआ, उनकी जमीन ली गई. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతా ఉంది ధరణి పోర్టల్ వల్ల. और फायदा किसको हुआ? एक परिवार को, उनके एमएलएज को, उनके मंत्रियों को. ధరణి వల్ల లాభం జరిగింది ఒకే ఒక కల్వకుంట్ల కుటుంబానికి, ఆ కుటుంబ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, నాయకులు మాత్రమే లాభం జరిగింది తప్ప రైతులకు ఏమాత్రం లాభం జరగలేదు. स्टेट एम्प्लॉइज को पैसा नहीं मिलता, రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావు, ఆర్థికంగా బలపడము. पीएसयूज खत्म हो रहे हैं. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. और पूरा का पूरा धन, तेलंगाना की जनता का धन केसीआर के परिवार के हाथ में जा रहा है. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, రాష్ట్ర ప్రజల ధనము పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే పోతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా. जमीन का डिपार्टमेंट उनके हाथ में, रेत का डिपार्टमेंट उनके हाथ में, शराब का डिपार्टमेंट उनके हाथ में. రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, ఇసుక అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, లిక్కర్ మందు అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, దండుకోవడానికి 3 శాఖలు కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. भाइयों और बहनों, आपने तेलंगाना का सपना देखा था. సోదర సోదరి మల్లారా, తెలంగాణ ప్రజలు ఒక స్వప్నాన్ని, ఒక కలగన్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాల్లో ఈ మార్పు వస్తుందని. प्रजाला सरकार का सपना देखा था. ప్రజా తెలంగాణ కలగన్నాం మనము. आपको दोराला सरकार नहीं चाहिए थी. దొరల సర్కార్ కొరకు కాదు మనం కలగన్నది, పోరాడింది, తప్పించింది. जब आप तेलंगाना के लिए लड़े, आपने अपना खून दिया, क्रांतिकारी काम किया. आप प्रजाला तेलंगाना के लिए लड़ रहे थे, दोराला तेलंगाना के लिए नहीं. ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేసింది ప్రజల తెలంగాణ కొరకు, అభివృద్ధి చెందిన పురోగమన దిశలో పోతుంది అనుకున్నటువంటి తెలంగాణ కొరకు కలలు కన్నాం, కానీ ఈ దొరల తెలంగాణ కొరకు కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. और आपका जो सपना है उसे कांग्रेस पार्टी पूरा करने जा रही है. ఆ రోజటి మీ తెలంగాణ ఉద్యమ కలను సాకారం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. प्रजाला तेलंगाना का क्या मतलब है? ప్రజల తెలంగాణ, ప్రజా తెలంగాణ అన్నదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. महालक्ष्मी स्कीम 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं को. మహాలక్ష్మి పథకం కింద ప్రతి వివాహితకు నెలకు 2500 రూపాయలు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 500 रुपए का गैस सिलेंडर, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి గ్యాస్ ఆర్థిక భారాన్ని మహిళల మీద తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంది. चुनाव के बाद तेलंगाना की महिलाओं को बस में पैसा नहीं देना पड़ेगा. ఎన్నికలై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా డబ్బులు ఇవ్వకుండా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. तेलंगाना के कोने कोने में तेलंगाना की महिलाएं घूम पाएंगी. 1 रुपया बस टिकट के लिए नहीं देना पड़ेगा. 1 రూపాయి కూడా ఇవ్వకుండా నా తెలంగాణ తల్లులు, నా తెలంగాణ సోదరి మనులు స్వేచ్ఛగా బస్సులో ఎక్కడన్నా వివరించగలిగే అవకాశాన్ని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. क्यों? क्योंकि महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं. ఈ మహిళలే ఈ రాష్ట్ర భవిత, ఈ రాష్ట్రానికి వెన్నెముకగా మహిళలు ఉన్నారు. अगला बड़ा कदम రైతు భరోసా. రైతు భరోసా అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉంది. 15,000 रुपए प्रति एकड़ किसानों को और 12,000 रुपए एग्रीकल्चर लेबर को. రైతులను కడుపులో పెట్టుకొని కాపాడే రైతు పక్షపాత పార్టీగా
రైతు భరోసా పేరు మీద 7,500 15,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ప్రతి ఏడాదికి ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. इंद्रम्मा इंड्लू 5 लाख रुपए घर के कंस्ट्रक्शन के लिए उन लोगों के लिए जिनके पास घर नहीं है। ఎవరికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు పేరిట 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. गृह ज्योति स्कीम 2000 यूनिट बिजली के मुफ्त में हर महीने ప్రతి నెల 200 ప్రతి నెల 200 యూనిట్ల కరెంటు కాల్చే బీద బడుగు బలైన వర్గాల వారందరికీ కూడా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వడం జరుగుతూ ఉంది. युवा विकासम 5 लाख रुपए स्टूडेंट्स के असिस्टेंट्स के लिए, उनकी कॉलेज फीस के लिए, उनकी कोचिंग के लिए. విద్యా భరోసా పేరు మీద మీలాంటి యువకులు మీలాంటి విద్యార్థుల కళ్ళల్లో కాంతి చూడడానికి 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఫీజు కట్టుకోవచ్చు, మీకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీసుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా విద్యార్థులు తమ విద్యను కొనసాగించవచ్చు. और चेउता 4,000 रुपए महीने के पेंशन के लिए. ఏదైతే వృద్ధులు వికలాంగులు వితంతులకు 2,000 పెన్షన్ ఈ రోజు వస్తా ఉందో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని 4,000 రూపాయలు చేయుత కింద పెన్షన్ ఇవ్వబోతా ఉంది. और राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस में. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ప్రతి బీదవాడు ఉచితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావచ్చు. ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. भाइयों और बहनों, सबसे जरूरी बात, यहां पे लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు స్పష్టమైన యుద్ధం జరగబోతా ఉంది. बीआरएस, बीजेपी और एमआईएम एक साथ काम कर रहे हैं. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసి పనిచేస్తూ ఒకే తాను ముక్కలుగా కొనసాగుతా ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. लोकसभा में बीजेपी की पूरी मदद आपके चीफ मिनिस्टर करते हैं. లోక్సభలో ఏ బిల్లు వచ్చినా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఇస్తుంది. जीएसटी, किसान बिल, पूरा का पूरा समर्थन आपके चीफ मिनिस्टर ने बीजेपी को दिया. అనేక చట్టాలు జిఎస్టీ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, అనేక బిల్లులకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు సాక్షిగా అండగా నిలబడ్డది. विपक्ष के सारे चीफ मिनिस्टर्स पर सीबीआई, ईडी, इनकम टैक्स डिपार्टमेंट के केसेस हैं. భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రులు నాయకుల మీద ఈడీ, సిబిఐ, విజిలెన్స్ ఈ రకంగా అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. मगर आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई का केस, ना ईडी का केस, ना विजिलेंस, ना इनकम टैक्स. అదే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మీద మాత్రం ఏ ఈడీ ఉండదు, ఏ విజిలెన్స్ ఉండదు, ఏ సిబిఐ ఉండదు, ఏ ఎంక్వైరీ ఉండదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. ये मिलके काम करते हैं और इनका लक्ष्य है कि कांग्रेस पार्टी तेलंगाना में चुनाव ना जीते. ఈ రెండు కలిసి తోడు దొంగలుగా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానుకోకుండా చేయాలన్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా రెండు కలిసి పనిచేస్తా ఉన్నాయి. दूसरी तरफ एमआईएम खड़ी है. ఇంకొక వైపు ఎంఐఎం కూడా లోపాయికారిగా వారితో పనిచేస్తా ఉంది.
जहां भी ये बीजेपी की मदद कर सकते हैं एकदम जाके मदद करते हैं। ఎక్కడ బీజేపీకి అవసరం అనుకుంటే అక్కడ బరాబర్ నిక్కచ్చిగా ఎంఐఎం వాళ్లకు ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం। राजस्थान में, महाराष्ट्र में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में जहां भी बीजेपी इनसे कहती है जाके चुनाव लड़ो, ये एकदम जाके चुनाव लड़ते हैं और बीजेपी की मदद करने वाले कैंडिडेट उतार देते हैं। అది మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను పెట్టి ప్రతిపక్షాలను ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ విజయానికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉందని వాస్తవాన్ని గ్రహించమని కోరుతా तो ఉన్నాం। ये सबसे जरूरी बात है कि अगर आपने एमआईएम को, बीजेपी को वोट दिया तो आपका वोट जाया होगा। ఎంఐఎంకు ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా ఏమాత్రం తేడా లేదు। ఆ రెండిటికి ఇవ్వడం వల్ల మన ఓటుకున్నటువంటి విలువ వృధా అవుతుంది అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం। और आपके वोट से बीआरएस को मदद होगा अगर आपने बीजेपी या एमआईएम को दिया। మనము బీజేపీకి, మీరు బీజేపీకి లేదంటే ఎంఐఎం కేస్తే అది ఇండైరెక్ట్ గా బీజేపీ ఎంఐఎంది ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకే లాభం చేకూరుతుందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం। बीआरएस से हम यहां लड़ रहे हैं, बीजेपी से हम बाकी देश में लड़ रहे हैं। ఇక్కడ బీఆర్ఎస్ తోటి కొట్లాడుతా ఉన్నాం, యుద్ధం చేస్తా ఉన్నాం, రాజకీయ యుద్ధం। అదే మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతో కొట్లాడుతా ఉన్నాం। और पहले हम बीजेपी को यहां हराएंगे और फिर जाके दिल्ली में 2024 में वहां पे बीजेपी को हराएंगे, सरकार से निकालेंगे। ఇక్కడ బీఆర్ఎస్ ను పడగొట్టడమే కాకుండా బీజేపీని కూడా రానియం। అదే విధంగా కేంద్రంలో ఢిల్లీలో కూడా 2024లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఆపగలిగే ప్రజా సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది। तेलंगाना की जनता ने मन बना लिया है। తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనసులో, మైండ్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు। पैसा चीफ मिनिस्टर के साथ, सरकार चीफ मिनिस्टर के साथ, मीडिया चीफ मिनिस्टर के साथ, सच्चाई तेलंगाना के जनता के साथ, कांग्रेस पार्टी के साथ। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు కానీ, మీడియా కానీ, అధికారం కానీ, ఇంకా ఏ హంగులైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి ఉన్నాయి। కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ప్రజాబలం, నిజాయితీ, నిబద్ధత అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా। हमारे यहां कार्यकर्ता आए हैं, मैं आपको कहना चाहता हूं, आप बब्बर शेर हो, आपको किसी से नहीं डरना। मैं जानता हूं इन लोगों ने आपको तंग किया, मारा, दबाया, मगर अब आपका समय आने वाला है। మిమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు, కుట్ర చేస్తారు। కానీ నాకు తెలుసు మీరు గబ్బర్ సింగ్లో ఎవరికి భయపడేవారు కాదు। కాంగ్రెస్ బిడ్డలు మీరు, మీకు కూడా సమయం రాబోతా ఉంది। ఏమాత్రం వేచి చూడకండి, అతి త్వరలో మీ సమయం కూడా రాబోతా ఉంది। और कांग्रेस पार्टी का कार्यकर्ता और तेलंगाना की जनता मिलकर एक साथ प्रजाला सरकार बनाने जा रही है। కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ యావత్ సమాజం కలిసి మలిసి రాబోయే రోజుల్లో ప్రజల తెలంగాణ నిర్మాణానికై సంఘటితంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది। आखिरी बात मैं आपसे कहना चाहता हूं, आज इंदिरा गांधी जी का शहीद दिवस है। ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, స్వర్గీయులైనటువంటి దివంగత నేత ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈరోజు। मैंने आपसे कहा कि मेरा रिश्ता राजनीतिक नहीं है, मेरा रिश्ता पारिवारिक है। నేను ముందే చెప్పాను, మన బంధం రాజకీయ బంధం మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధం,
కాంగ్రెస్ కుటుంబ బంధం అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. और जब मेरी दादी को जरूरत थी तब तेलंगाना की जनता ने इंदिरा गांधी जी की मदद की थी. చరిత్రలో ఇందిరాగాంధీకి ఒక అత్యవసర పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అండగా నిలబడిన జనం ఎవరు? ఇందిరాగాంధీ కంటే తెలంగాణ రాష్ట్ర జనం, తెలంగాణ ప్రజలే ఆ రోజు ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డారు. और ये मैं कभी नहीं भूलूंगा, पूरी जिंदगी नहीं भूलूंगा. జీవితంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని మర్చిపోలేను. తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి దొరికిన మద్దతును. आप तेलंगाना की लड़ाई लड़े और सोनिया गांधी जी ने आपके साथ मिलकर तेलंगाना दिया. మీరందరూ తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడితే మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా శ్రీమతి సోనియా గాంధీ గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. आपने और हमने मिलकर एक सपना देखा था, तेलंगाना का एक नया सपना. మీరు మేము మనందరము కలిసి ఒక తెలంగాణ కళ, తెలంగాణ ఆకాంక్ష చూడదలుచుకున్నాం. हम चाहते थे कि तेलंगाना का फायदा तेलंगाना की जनता को, गरीब लोगों को, किसानों को, मजदूरों को, पिछड़े लोगों को, दलितों को, आदिवासियों को मिले. మనం కోరుకున్నాం, మనం ఆకాంక్షించాం, మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితాలు బీద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మహిళలకు లభిస్తాయని ఆశించినాం. మనము ना आपने ना हमने सोचा था कि तेलंगाना बनने के बाद 10 साल के लिए सिर्फ एक परिवार को फायदा पहुंचेगा और तेलंगाना की गरीब जनता का नुकसान होगा. కానీ మనం ఆశించిన ఆశయాలు కానీ, మన లక్ష్యాలు కానీ, ఆకాంక్షలు కానీ ఏవి కూడా నెరవేరలేదు. కానీ ఒకే ఒక్క కుటుంబం అన్నీ తానై అనుభవిస్తూ ఉంది, అన్నీ తానై లాక్కుంటా ఉంది, అన్నీ తానై భోగ భాగ్యాలతో విరాజిల్లుతా ఉంది. चुनाव के बाद जैसे ही कांग्रेस पार्टी की सरकार आएगी, सच्चा तेलंगाना का भविष्य, सच्चा सपना शुरू होगा. మీ అందరి ఆశీర్వాదంతో రేపు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కాంక్షించిర్రో, ఏదైతే ఆశించిర్రో, ఏదైతే ఆకాంక్షించిర్రో అది తూచా తప్పకుండా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తా ఉన్నాం. हमने यहां जो वायदे किए हैं उनको हम पूरा करेंगे. हमने कर्नाटक में वायदे किए, छत्तीसगढ़ में वायदे किए, राजस्थान में, मध्य प्रदेश में, जहां भी हमारी सरकार आई हमने वायदे किए. और आप जाके देख लीजिए, पूछ लीजिए, कर्नाटक में किसी से भी पूछ लीजिए, हमारे वायदे पहली कैबिनेट मीटिंग में पूरे हो गए. మీరు దేశంలోని ఏ రాష్ట్రంలోనన్నా చూడండి, ఛత్తీస్గఢ్ కానీ, మొన్నటి కర్ణాటక కానీ, హిమాచల్ కానీ, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మొదటి కేబినెట్ సమావేశంలోనే ఒకే ఒక్క సంతకంతో ఇచ్చిన గ్యారంటీలన్నీ పూర్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ భారతదేశంలో తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है, उतना पैसा कांग्रेस पार्टी वापस आपके जेब में डालने जा रही है. తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి ఎన్ని కోట్ల రూపాయలైతే దోచుకున్నాడో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బరాబర్ కక్కిస్తాం. ప్రజల సొమ్ము ప్రజలకు తిరిగి మీ జోబులకు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని గుర్తు చేస్తా ఉన్నా. आप सब दूर दूर से आए,
इसके लिए मैं आपका दिल से धन्यवाद करता हूं। नमस्कार, जय हिंद। సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. 1980